హాయ్ వ్యూయర్స్, నేను మీ డాక్టర్ రామకృష్ణ, స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్, హైదరాబాద్. అయితే జనరల్‌గా మనకు తెలవని ఒక విషయం ఏంటంటే, ఎవరైతే ఈ సింప్టమ్స్‌తో బాధపడుతున్నారో, వాళ్ళకి ఈ యొక్క మినరల్ లోపం ఉంది అని కామన్‌గా మినరల్ లోపం వల్ల జరుగుతుంది. అసలు ఏం సింప్టమ్స్ అవి? ఎవరైతే యాంగ్జైటీతోటి బాధపడుతున్నారో, ఎవరైతే డిప్రెషన్‌తో బాధపడుతున్నారో, ఎవరైతే సివియర్ స్ట్రెస్‌తో బాధపడుతున్నారో, ఎవరికైతే మజిల్ క్రాంప్స్ ఎక్కువ ఉంటాయో, ఎవరికైతే గట్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయో, ఎవరికైతే గుండెలో దడ, భయం భయం, ఆందోళన, డిప్రెషను, యాంగ్జైటీ, బాధ ఇలాంటి మెంటల్ సింప్టమ్స్‌తో పాటు చేతులు వణకడం, కాళ్ళు వణకడం, ఈ వేళ్ళల్లో తిమ్మిర్లు రావడం, లేపోతే మనకి పాదాలలో ఏదో కుచ్చినట్టు అనిపియడము, ఈ వేళ్ళల్లో ఏదో కుచ్చినట్టు అనిపియడము, లేకపోతే కన్ను ఇట్లా కొట్టుకున్నట్టు అనిపియడము, లేకపోతే మైగ్రేన్ అటాక్స్ అంటారు కదండీ! సో, మైగ్రేన్ అటాక్స్‌తో బాధపడుతున్న వాళ్ళకి, లేకపోతే తల ఎక్కువ ఇట్లా బరువుగా అనిపించిన వాళ్ళకి, ఎవరికైతే ఎక్కువ తేపులొస్తాయో, ఎవరికైతే డైజెషన్ సరిగ్గా ఉండదో, ఎవరికైతే కళ్ళలో మంట ఎక్కువ ఉంటుందో, అలాగే ఎవరికైతే మనకు పిక్కలు పట్టేసినట్టు, కండరాలు పట్టేసినట్టు, దాని తర్వాత హెయిర్ ఫాల్ ఉంటుంది. ఇవన్నీ సమస్యలకు ఒక మినరల్ కారణమండి మన శరీరంలో. ఈ మినరల్ మన శరీరంలో ఎన్నో యాక్టివిటీస్‌కి చాలా ఇంపార్టెంట్. దీన్ని మాస్టర్ మినరల్ అని గూడా అంటారు. ఈ మినరల్ లోపిస్తే మనకు బోన్ పెయిన్స్ గూడా ఎక్కువ ఉంటాయి. జాయింట్ పెయిన్స్ గూడా ఎక్కువ ఉంటాయి. మజిల్ క్రాంప్స్ ఎక్కువ ఉంటాయి. దాంతో పాటు మెంటల్ సింప్టమ్స్, సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. దాని తర్వాత మనకి చేతులలో, జాయింట్స్‌లో అన్నిట్లలో పెయిన్ ఉంటుంది. ఈవెన్ లాస్ట్‌కి మనకు మోషన్ పోయేటప్పుడు ఒక్కొక్కసారి గట్టిగా మోషన్ రావడం కూడా జరుగుతుంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యమేందంటే నిద్రలేమి సమస్యతోటి కూడా బాధపడుతుంటారు. ఇవన్నీ సమస్యలతో బాధపడుతున్న వారికి ఒకటే ఒక కారణం ఏముంటుంది, మీరు ఇలాంటి సింప్టమ్స్ తోటి ఎక్స్‌పీరియన్స్ అయితే ఒక్కసారి మీరు వెళ్లి మీ మెగ్నీషియం లెవెల్స్ టెస్ట్ చేయించుకోండి. సో, ఎవరికైతే ఈ సింప్టమ్స్ బాధపడుతున్నారో యూరిన్ ఎగ్జామినేషన్‌లో ఒకసారి మెగ్నీషియం టెస్ట్ చేపించుకుంటే మీ మెగ్నీషియం లోపించినట్టు అయితే సో, మీరు దానికి తగ్గట్టు హోమియోపతి మెడిసిన్ వాడితే ఇంకొకటండి ఏంటంటే మీరు విటమిన్ డి ప్రాబ్లమ్ ఉంది. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. వైటమిన్ డి డెఫిషియన్సీకి సంబంధించిన సింప్టమ్స్ ఉన్నాయి. మీరు రెగ్యులర్‌గా వైటమిన్ డి టాబ్లెట్స్ యేసుకుంటున్నారు. రెగ్యులర్‌గా వైటమిన్ డి టాబ్లెట్స్ యేసుకుంటున్నారు. ఎన్ని సార్లు 6 నెలల నుంచి యేసుకుంటున్నాం, 3 నెలల నుంచి యేసుకుంటున్నాము. పొద్దున్న లేసి సూర్యుని ముందట ఎక్సర్సైజ్ చేస్తున్నాము, సూర్య నమస్కారాలు చేస్తున్నాము, ఎండకు నిలబడుతున్నాము, అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాము. అయినా మనకు వైటమిన్ డి ఇంప్రూవ్ అవ్వట్లేదు మన శరీరంలో అంటే ఒకటే ఒక కాజ్ అండి. దానికి కారణం ఏంటి అంటే మెగ్నీషియం డెఫిషియన్సీ. ఎవరిలో అయితే మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళకి రెగ్యులర్‌గా వైటమిన్ డి టాబ్లెట్స్ యేసుకున్నా గానీ వాళ్ళకు మెగ్నీషియం లెవెల్స్ అనేది ఇంప్రూవ్ కావు. సో, మెగ్నీషియంకి సరిపడా మనం మెడిసిన్ యేసుకుంటే, మెగ్నీషియం రెగ్యులర్‌గా తీసుకున్నట్టయితే, మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తీసుకుంటే, అప్పుడు ఆటోమేటిక్‌గా మన మెగ్నీషియం ఇంప్రూవ్ అయితుంది. వైటమిన్ డి ఇంప్రూవ్ అయితుంది. సో, తద్వారా మన సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ లైక్ యాంగ్జైటీ, డిప్రెషను, స్ట్రెస్సు, ఈ పాల్పిటేషను, గుండె దడ ఇవన్నీ నార్మల్ అవుతాయి. సో, మనకు హోమియోపతిలో ఇలాంటి సింప్టమ్స్ బాధపడుతున్న వారికి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. మెగ్నీషియంతో తయారు చేసినటువంటి మెగ్నీషియం కార్బ్ అని, మెగ్నీషియం సల్ఫ్ అని, మెగ్నీషియం మ్యూర్ అని, మెగ్నీషియం ఫాస్ అని, తర్వాత మెగ్నీషియం సిలికేటా అని రకరకాల హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయి. సో, ఇలాంటి సింప్టమ్స్‌తో బాధపడుతుంటే మీరు ఈ మెడిసిన్స్ వాడినట్టయితే అది హోమియోపతి డాక్టర్ పర్యవేక్షణలోనే మీ దగ్గరలో ఉన్న హోమియోపతి డాక్టర్‌ని సంప్రదించండి. లేపోతే మీకు ఇలాంటి సింప్టమ్స్‌తో బాధపడుతూ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద నంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ నంబర్‌కి ఒకసారి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించి మెడిసిన్ తీసుకున్నట్టయితే మీకు బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాము. థాంక్ యూ.